హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను కార్తీక్ అర్వ. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ T20 మ్యాచ్ 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఇరు జట్లు తలపడబోతున్నాయి. సో ఈ మ్యాచ్లు అనేవి ఇండియాలో జరుగుతున్నాయి. ఫస్ట్ మ్యాచ్ 22 జాన్ 2025 ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగబోతోంది. దీనికి సంబంధించిన ప్రెడిక్షన్ ఏంటి అంటే, ముఖ్యంగా ఈడెన్ గార్డెన్స్ పిచ్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, బ్యాటింగ్స్ పిచ్ అండ్ యావరేజ్ స్కోర్ వచ్చేసరికి మనం 140 నుంచి 165 మధ్యలో ఫస్ట్ యావరేజ్ బ్యాటింగ్, సెకండ్ యావరేజ్ బ్యాటింగ్, ఓవరాల్గా రెండింటిని యావరేజ్ తీసుకుని చెప్తున్నాను కాబట్టి ఒక 140 నుంచి 160 మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్ ఈవినింగ్ 7 o'clock స్టార్ట్ కాబోతోంది. అంటే ఈవినింగ్ 7 o'clock స్టార్ట్ కాబోతోంది 7 PM. దీనికి తగ్గట్టుగానే డ్యూ ఫ్యాక్టర్ ఉండే అవకాశం ఉంటుంది. డ్యూ ఫ్యాక్టర్ ఉంటే దానికి తగ్గట్టుగా కూడా టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశం తక్కువ, బౌలింగే ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ దాన్ని బట్టి అడాప్టబిలిటీ దాన్ని చూసుకుని అవతల జట్టు ఎలా ఆడిందో దానికి తగ్గట్టుగా అది పేస్కి అనుకూలిస్తుందా, స్టార్టింగ్గా పవర్ ప్లేలో, లేకపోతే దాని తర్వాత గ్రిప్ అయ్యి స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంటుందా అనేది ఇరు జట్టులో క్యాప్టెన్లు చూసుకుని దానికి తగ్గట్టుగా వాళ్ళు కూడా అడాప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఎవరైతే టాస్ గెలుస్తారో డ్యూ ఫ్యాక్టర్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు బౌలింగ్ తీసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ మ్యాచ్ అంటే గత స్టాట్స్ కూడా చూసుకుంటే ఈ పిచ్ మీద ఓవరాల్గా ఒక 12 మ్యాచ్లు అయ్యాయి. ఆ 12 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టు 5 సార్లు గెలిచింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు దాదాపు 7 times గెలిచింది అనమాట. దీన్ని బట్టి మనం చూసుకుంటే ఆ రేషియో చూసుకుంటేనే అర్థమైపోతుంది. ఒక 60 to 65 ఛాన్సెస్ సెకండ్ బ్యాటింగ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నట్టుగా ఆల్రెడీ స్టాట్స్ బట్టి అర్థమైపోతుంది. ఓకే, ఇది పిచ్ రిపోర్ట్. అండ్ ఆల్రెడీ ఈ పిచ్ వచ్చేసరికి బ్యాటింగ్ పిచ్ అంటే ఫ్లాట్ పిచ్లు కాబట్టి స్టార్టింగ్ పేసర్లకి స్వింగ్ అనుకూలించి దానికి తగ్గట్టుగా వాళ్ళు కూడా క్యాపిటలైజ్ చేసుకుంటే వెల్ అండ్ గుడ్. 2 to 3 వికెట్స్ పవర్ ప్లేలో తీసుకునే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగానే స్పిన్నర్లకి ఎక్కువ అనుకూలించే అవకాశాలు కూడా లేకపోలేవు. దానికి తగ్గట్టుగానే ఇరు జట్ల కూర్పు ఉండబోతోంది. సో కూర్పు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతోంది, ముఖ్యంగా టీమిండియాకి. ఇంగ్లాండ్ ఆల్రెడీ ఇక్కడ ఇండియాలో పర్యటిస్తున్నారు కాబట్టి వాళ్ళ గేమ్ ప్లాన్ అనేది పేపర్ మీద పెట్టి ఇచ్చేంత వరకు మనకు కూడా తెలియదు కాబట్టి జస్ట్ నార్మల్ ప్రెడిక్షన్ అనేది చేద్దాం. ఇండియాకి అయితే దాదాపు ప్రెడిక్టెడ్ ప్లేయింగ్ 11 ఉండబోతోంది. ఓపెనర్స్గా సంజు శాంసంగ్, అభిషేక్ శర్మ వచ్చే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్స్ కాబట్టి అలాగే ఉండబోతోంది. అంతేకాకుండా ఫస్ట్ డౌన్ బ్యాటింగ్ వచ్చేసరికి తిలక్ వర్మ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్లో కాబట్టి తిలక్ వర్మ, ఒకవేళ అభిషేక్ శర్మ తొందరగా అయిపోతే తిలక్ వర్మ వస్తాడు, లేకపోతే ఒకవేళ సంజు శాంసంగ్ తొందరగా అయిపోతే దానికి తగ్గట్టుగా సూర్యకుమార్ యాదవ్ ఓపెనింగ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కూడా ఒక వార్త హల్చల్ చేస్తుంది. కాబట్టి అది మ్యాక్స్ ఒక 80 to 90% ఛాన్సెస్ లేవు. సూర్యకుమార్ యాదవ్ నేను అనుకుంటూ సెకండ్ డౌన్లో వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. దాని తర్వాత ఎలాగో పించ్ హిట్టర్స్ అయిన హార్దిక్ పాండ్యా ఉన్నాడు, దానికి తగ్గట్టుగానే రింకు సింగ్ ఉన్నాడు, అక్షర్ పటేల్ ఉన్నాడు, వాషింగ్టన్ సుందర్. అండ్ ఒకవేళ స్పిన్ ఆప్షన్స్, ఇప్పుడు మనం స్పిన్ ఆప్షన్స్ కన్సిడర్ చేయాలంటే ఆల్రెడీ అక్షర్ పటేల్ మనకు ఒక స్పిన్ ఆల్రౌండర్ ఉన్నాడు. అంతేకాకుండా వాషింగ్టన్ సుందర్ రూపంలో ఒక స్పిన్ ఆల్రౌండర్ని తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గత మ్యాచ్లు మనం చూసుకుంటే నితీష్ రెడ్డి ఫామ్ అనేది బీసీసీఐని కానీ లేకపోతే ఇటు కోచ్ గౌతమ్ గంభీర్ని కానీ చాలా కలవరపెడుతుంది. ఎందుకంటే నితీష్ రెడ్డి మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు. నితీష్ రెడ్డి పర్ఫామ్ చేయటం వల్ల ఏంటంటే ప్లేయింగ్ 11లో చాలా వరకు మారిపోతుందన్నమాట. నితీష్ రెడ్డిని కన్సిడర్ చేయటం వల్ల ఏమవుతుందంటే మిగతా బౌలింగ్ బ్యాటింగ్ ఆప్షన్స్లో ఒకవేళ బౌలింగ్ అనేది స్పిన్కి అనుకూలిస్తుంది అంటే ఒక స్పిన్ ఆల్రౌండర్ తీసుకునే అవకాశం ఉంటుంది. నితీష్ రెడ్డి ఏమో ఒక స్పీడ్ ఆల్రౌండర్, అంటే ఒక మిడిల్ పేస్ ఆల్రౌండర్ అనమాట. మీడియం పేస్ వేయగలుగుతాడు, అంతేకాకుండా మంచిగా బ్యాటింగ్ చేయగలుగుతాడు. ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్లో చూసాం కాబట్టి ఇటు బౌలింగ్ పరంగా, ఇటు బ్యాటింగ్ పరంగా, అంతేకాకుండా ఫీల్డింగ్ పరంగా ఆల్రౌండ్ ప్రతిభ కనబరుస్తున్న నేపథ్యంలో మిగతా వాళ్ళు తీసుకుంటే వాళ్ళు పర్ఫామ్ చేస్తే నితీష్ రెడ్డి పక్కన పెట్టడం వల్ల మనకి భారం, అంటే మన టీమిండియా ప్లేయర్స్ ఎక్కువ ఆడిన సందర్భాలు కూడా లేవు. లాస్ట్ కొన్ని మ్యాచ్లు చూసుకుంటే అంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కానీ లేకపోతే అంతకుముందు మ్యాచ్లో తీసుకున్నా కూడా నితీష్ రెడ్డి మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు. దానికి తగ్గట్టుగా ఇచ్చిన ఛాన్స్ని ఫుల్ ఆన్గా క్యాపిటలైజ్ చేసుకుంటున్నాడు.
ఇది కొంచెం పాపం ఇటు సెలెక్టర్స్ కానీ బీసీసీఐని కానీ ఇబ్బంది పెడుతోంది. మిగతా వాళ్ళు పర్ఫామ్ చేయట్లా, నితీష్ రెడ్డి పర్ఫామ్ చేయటం వల్ల మిగతా వాళ్ళకి ఛాన్సెస్ రావట్లా. ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవట్లా. నితీష్ రెడ్డితో కంపేర్ చేసుకుంటే నితీష్ రెడ్డి యూటిలైజ్ చేసుకున్నంత ఉండట్లా. ఒకవేళ బౌలింగ్ ఇప్పుడు నితీష్ రెడ్డి ఈ మ్యాచ్లో ఆడతాడా అనేది ప్రశ్నగా మారింది. చాలామంది కూడా ఇదే ప్రశ్న లేవనెత్తుతున్నారు. నితీష్ రెడ్డిని పక్కన పెట్టబోతున్నారు అన్నట్టుగా కూడా గంభీర్ ఒక వార్త హల్చల్ చేస్తుంది. బట్ అందులో వాస్తవం లేదు. ఎందుకంటే పర్ఫామ్ చేయకపోయి పక్కన పెడితే వెల్. బట్ పర్ఫామ్ చేస్తున్నా పక్కన పెడుతున్నారు, మిగతా ప్లేయర్లు ఆడట్లేదు అన్న నేపథ్యంలో కనీసం ఆడే ప్లేయర్ని కొనసాగించి మిగతా వాళ్ళని కొంచెం గ్రూమ్ చేసుకోవటమో, లేకపోతే వాళ్ళని ప్రాక్టీస్కి కొంచెం గట్టిగా వాళ్ళ మీద ప్రెజరైజ్ చేయటమో, మీకు ఒకవేళ ఈ మ్యాచ్లో కనుక పర్ఫామ్ చేయకపోతే మిమ్మల్ని తీసి మొత్తానికి పక్కన పెట్టేస్తాం అన్నట్టుగా కూడా చెప్తే దానికి తగ్గట్టుగానే ఆడే అవకాశం ఉంటుంది. బట్ నితీష్ రెడ్డి ఈ మ్యాచ్లో ఉండబోతున్నాడు, ఒక ఆల్రౌండర్గా ఉండబోతున్నాడు అన్నట్టుగా కూడా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ న్యూస్ అయితే వచ్చేసింది. పక్కన పెట్టే అవకాశం లేకపోలేదు అన్నట్టుగా కూడా మరో వార్త కూడా వస్తుంది. సరే చూద్దాం మరి. మ్యాక్స్ని అనుకుంటే ఒక 90 to 95% ఆడే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. సో మిగతా ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇప్పుడు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే షమి పునరాగమనం, మొహమ్మద్ షమి. ఎందుకంటే ఐసీసీ ట్రోఫీలు కూడా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఫెబ్లో జరగబోతుంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుని షమికి కూడా ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కానీ లేకపోతే రంజీ ట్రోఫీకి సంబంధించి షమి కొంచెం ఇబ్బంది పడ్డాడు, కాలు స్వెల్లింగ్ అవుతుంది. ఎన్సీఏలో రీబూట్ అంటే ఆ క్యాంపులో కొంచెం గాయం నుంచి కోలుకుంటున్నాడు, దానికి తగ్గట్టుగానే ప్రిపరేషన్ ఉంది. వికెట్లు తీసుకున్నా కూడా కాలు స్వెల్లింగ్ అవుతుంది అన్నట్టుగా కూడా ఆ టైంలో మనం విన్నాం, నేను కూడా చెప్పాను. ఓకే సరే, ఈ మ్యాచ్కి ఎలాగో T20 ఓవర్స్ మ్యాచే కాబట్టి మరి 4 hours వేస్తే సరిపోతుంది. దానికి తగ్గట్టుగా ఆ కాన్ఫిడెన్స్ కూడా బూస్ట్ అవుతుందన్నమాట. సో అంతేకాకుండా కాలును కూడా అంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెయిన్ బౌలర్గా షమి చాలా రోజుల తర్వాత మళ్ళీ పునరాగమనం చేస్తున్న నేపథ్యంలో అతని ఫిట్నెస్ మీద కానీ లేకపోతే ఆయన బౌలింగ్ సంబంధించిన కానీ ఒక కాన్ఫిడెన్స్ కానీ ఆయనకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సరే మరి ఎలా పర్ఫామ్ చేస్తాడు అన్నది నెక్స్ట్ మ్యాచ్లోనే మనకు తెలిసే అవకాశం ఉంటుంది. బౌలింగ్ పేస్ ఆప్షన్ చూసుకుంటే మనకి ఆల్రెడీ హర్షదీప్ సింగ్ ఒకళ్ళు, షమి ఎలాగో వచ్చేసాడు కాబట్టి. అంతేకాకుండా ఇటు నితీష్ రెడ్డి ఒక ఆల్రౌండర్గా నితీష్ రెడ్డి తన పాత్ర పోషించే అవకాశం ఉంది. అంతేకాకుండా హర్షిత్ రాణా అనే అతన్ని ఒక మేబీ నేను అనుకుంటాం ఛాన్స్ అనేది రాకపోవచ్చు, బట్ ఏంటంటే బ్యాకప్ కింద పెట్టుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇటు మనకి స్పిన్నర్ల విషయానికి వస్తే ఎట్లాగో అక్షర్ పటేల్ ఉన్నాడు, వాషింగ్టన్ సుందర్ స్పిన్ ఆప్షన్గా ఉన్నాడు. ఒకవేళ తీసుకుంటే వాషింగ్టన్ సుందర్ని కన్సిడర్ చేస్తారు మనకి స్పిన్ ఆల్రౌండర్ కావాలంటే. అడపదడప సూర్యకుమార్ యాదవ్ కూడా బౌలింగ్ వేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్ మ్యాచెస్లో కూడా లాస్ట్ ఓవర్ వేసి కొంచెం దానికి తగ్గట్టుగానే మనోడు కూడా సక్సెస్ అయ్యాడు కాబట్టి ఆ ఆప్షన్ కూడా చూసే అవకాశం ఉంటుంది. ఇది మన ప్లేయింగ్ 11. సంజు శాంసంగ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, షమి, హర్షదీప్ అండ్ నితీష్ రెడ్డి. దాదాపు ఈ 11 మంది ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ ప్లేయర్స్లో మనం తీసుకుంటే విండీస్ టూర్కి సంబంధించి ఈ విండీస్ మ్యాచెస్కి సంబంధించి టు జాస్ బట్లర్ కానీ, ఫిల్ సాల్ట్ కానీ, లివింగ్ స్టన్ కానీ, జేకబ్ బెథెల్, ఈ నలుగురు కీలకం కాబోతున్నారు. ఈ నలుగురు బ్యాట్స్మెన్ ఫుల్ ఆన్ ఫామ్లో ఉన్నారు. వీళ్ళని దృష్టిలో పెట్టుకుని మన స్ట్రాటజీ అనేది దానికి తగ్గట్టుగా ఇటు బౌలింగ్ కానీ స్పిన్ ఆప్షన్స్ కానీ మార్చుకుంటూ ఆ స్ట్రాటజీ అనేది అమలు చేస్తే ఖచ్చితంగా మనకు హోమ్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి క్యాపిటలైజ్ చేసుకోవచ్చు. సరే మరి చూద్దాం. అంతేకాకుండా వీళ్ళు కూడా జోఫ్రా ఆర్చర్ కానీ, మార్క్ వుడ్ కానీ, ఇంకా జేమీ ఓవర్టన్ కానీ వీళ్ళు కూడా మంచిగా ఇటు బౌలింగ్ పరంగా అటు ఆల్రౌండర్స్ పరంగా కూడా మంచి ప్లేయింగ్ 11 స్క్వాడ్ ఉంది. సరే చూద్దాం మరి ఈ ప్లేయింగ్ 11 అనేది ఆ ప్రెషర్ని తట్టుకుని ఎవరు బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళే ఈ మ్యాచ్లో ఈ సిరీస్లో వాళ్ళు కైవసం చేసుకుని తర్వాత అప్కమింగ్ ఏది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఒక పాజిటివ్ నోట్తో వాళ్ళు కూడా అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. మరి చూద్దాం. మరి ముఖ్యంగా స్టాట్స్ ప్రకారం చూసుకుంటే టీమిండియాకి హోమ్ అడ్వాంటేజ్ అనేది ఉంది.
ఇంగ్లాండ్ ప్లేయర్స్ని కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు కాబట్టి ఈ మ్యాచ్లో డ్యూ ఫ్యాక్టర్ అనేది చాలా కీలకంగా పోతుంది. చూద్దాం మరి ఎవరు గెలుస్తారు. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.